నమస్కారాలు. అలాగే ముఖ్యంగా పదవి విరమణ చేస్తున్న మా ప్రసన్న టీచర్ గారికి నా నమస్కారం. సార్ గారు కూడా టీచర్కు మనం పిల్లలు నచ్చితే ఏమంటాం, మనం ఏదైనా సంతోషంగా చేశారనుకోండి, టీచర్ సంతోషం కలిగింది అనుకోండి, ఏమంటాం మనం? వెరీ గుడ్ అంటామా లేదా? వెరీ గుడ్ అని అది చేస్తాం. టీచర్ గురించి ఒక్క మాటలో నా అభిప్రాయం ప్రకారం చెప్పాలంటే టీచర్ ఈజ్ వెరీ గుడ్ పర్సన్ కదా. టీచర్ ఏదైనా కూడా కష్టం ఉన్నా ఏదున్నా కూడా సంతోషంగా పంచుకుంటారు. టీచర్ని మీరు చూస్తున్నారు కదా, తెలుగు మీడియం వాళ్ళకి చాలా సుపరిచితం ఈ టీచర్. ఇంగ్లీష్ మీడియం కూడా చెప్పారా మీరు? ఇంగ్లీష్ మీడియం కూడా చెప్పారు. తెలుగు మీడియం వాళ్ళకైతే బాగా పరిచయం కదా టీచర్ సోషల్ కదా, చాలా బాగా చెప్తారు. మిమ్మల్ని అందరినీ ఇంత ఉన్నతంగా తీర్చిదిద్దారు. 10th క్లాస్ ఈ సంవత్సరం ఆగస్టులో రిటైర్ అవటం వలన మీకు అవకాశం తగ్గలేదు ఈ బ్యాచ్కి. లాస్ట్ ఇయర్ బ్యాచ్ వరకు టీచర్ చాలా చెప్పి 100% రిజల్ట్ తెప్పించారు ప్రతి సంవత్సరం కూడా. మీ అందరూ తెలుసు కదా అది. మరి టీచర్ వెళ్ళిపోతున్నందుకు బాధగా ఉందా, సంతోషంగా ఉందా? మీకు బాధగా ఉంది. మా పిల్లలు నిన్నటి నుండి అంటా ఉన్నారు, తెలుగు మీడియం పిల్లలు టీచర్ వెళ్ళిపోతున్నారని. అప్పుడప్పుడు ఏ టైం ఉన్నా కూడా టీచర్ వచ్చి మీ క్లాస్కి వచ్చి మిమ్మల్ని పలకరిస్తూ ఉంటారు. మీకు మీ దగ్గర బుక్స్ ఇవ్వటం కానీ అన్ని సూచనలన్నీ ఇవ్వటం కానీ జరుగుతుంది. మరి మీరు అన్నీ నిలుపుకొని టీచర్కి మంచి 100% ఈసారి మన తెలుగు మీడియం నుండి 100% రిజల్ట్ తీసుకొచ్చి టీచర్కి సంతోషంగా మీరు సంతోషాన్ని ఇవ్వాలి, అంతే కదా. సరే, టీచర్ చాలా అదే చెప్పారు కదా, ఏదైనా కూడా సంతోషంగా పంచుకుంటారని. టీచర్ భవిష్యత్తు కూడా సంతోషంగా సాగాలి. అలాగే మా టీచర్స్ అందరి తరఫున మీకు వీడ్కోలు చెప్తున్నాము, కానీ వీడ్కోలు కాదు, మళ్ళా రావాలి, మీ సూచనలు అన్నీ మాకు ఇవ్వాలి. అట్లా భావి జీవితం కూడా టీచర్కి సంతోషంగా సాగాలి. పిల్లల విషయాల్లో కూడా సంతోషాన్ని మా అందరితో పంచుకోవాలి ముందు కూడా. అది టీచర్ యొక్క చిన్న కోరిక. పిల్లలు కూడా తీరుస్తారని ఆశిస్తున్నాము. మీ జీవితం అంతా కూడా సుఖ సంతోషాలతో దీవించాలని చెప్పేసి ఆ దేవుని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ టీచర్, ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు. ఇప్పుడు అభిరెడ్డి నేను ఏదో పెద్ద పాద్యం మాటలు బిడ్డ పలుకు ఆడంబరముగాను, సజ్జనుండు పలుకు చల్లగాను, కంచు మోగినట్లు కనకంబు మ్రోగున విశ్వధాభిరామ వినురవేమ. సజ్జనుండు ఎప్పుడూ చల్లగా ఉంటాడు. అంటే కంచు మోగినట్లు కనకంబు మ్రోగున. కనకం అంటే ఏంటి? బంగారం. కంచు చాలా సౌండ్ వస్తుంది, బంగారం సౌండ్ రాదు. అంటే అల్పులు ఎప్పుడు ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. టీచర్ చాలా తక్కువగా మాట్లాడి ఎక్కువగా పని చేస్తారు అని చెప్పడానికి ఈ పద్యం చెప్పాను. మనం ఎలా ఉండాలి అనేది చాలా పద్యాల్లో మనకి కవులు చెప్తున్నారు కదా. సో ఈ పద్యం టీచర్కి చక్కగా వర్తిస్తుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి ఇంత మంచి టీచర్కి మనం ఈరోజు సన్మానం జరుపుకుంటా ఉన్నాము. మరి దాంట్లో సన్మాన కార్యక్రమాలు కొంతవరకు పూర్తయినాయి. కానీ మీ అందరికీ తెలుసా, టీచర్ సోషల్ స్టడీస్ అండ్ ఇంగ్లీష్ కూడా చెప్పేవారు. మన దగ్గర ఓన్లీ సోషల్ స్టడీసే చెప్పేవారు. మరి టీచర్ స్టూడెంట్స్లో చాలామంది గవర్నమెంట్ టీచర్స్గా పనిచేస్తున్నారు. స్టూడెంట్స్ 97 10th క్లాస్ బ్యాచ్, 97లో 10th క్లాస్ బ్యాచ్ వాళ్ళు ఇప్పుడు చాలామంది టీచర్స్ పెద్ద స్థానాల్లో ఉండి టీచర్ రిటైర్మెంట్ ఫంక్షన్కి అటెండ్ అయ్యి వెనుక వరుసలో కూర్చొని ఉన్నారు. వాళ్ళందరినీ ముందుకు ఆహ్వానిస్తూ ఉన్నాం టీచర్కి సన్మానం చేయడానికి. 97 బ్యాచ్ 10th క్లాస్ స్టూడెంట్స్. దాని తర్వాత ఇంకొక పెద్ద కార్యక్రమం ఉంది. సో ఈ సన్మాన కార్యక్రమాన్ని అయితే ఇందులో మీకు నేను చెప్తున్నా చూడండి. భాగ్యలక్ష్మి టీచర్ ఈ స్కూల్లో చాలా మీ అందరికీ తెలుసు కదా. ఆవిడ ఆ టీచర్ యొక్క శిష్యురాలు, స్టూడెంట్. ప్రతి సంవత్సరము టీచర్స్ డే రోజు టీచర్ పాపం భాగ్యలక్ష్మి టీచర్ ప్రసన్న టీచర్ గారికి బట్టలు పెట్టి సత్కరించుకునేవాడు. గురుభక్తిని చాటుకునేవారు, గురువుని సత్కరించుకునేవారు. వీళ్ళు చూడండి ఎంత చక్కగా ఎక్కడెక్కడో ఉన్నా కూడా వచ్చి టీచర్ యొక్క సన్మాన సభకు అటెండ్ అయ్యి టీచర్ని గౌరవించుకుంటున్నారు. నువ్వు చెప్పరా? రైట్.
తల్లి తండ్రి గురువు దైవం అంటారమ్మా. తల్లిదండ్రుల తర్వాత గురువునే దైవంగా భావించి వాళ్ళు చక్కగా మరి టీచర్స్ యొక్క సన్మాన కార్యక్రమానికి అటెండ్ అయి వారిని ఘనంగా శాలువాలతోటి దండలతోటి మరియు నూతన వస్త్రాలతోటి. భాగ్యలక్ష్మి టీచర్ వాళ్ళ హస్బెండ్ కూడా టీచర్ యొక్క శిష్యురాలు. వాళ్ళిద్దరు భార్యాభర్తలు ఇద్దరు కూడా టీచర్ యొక్క శిష్యులు. బట్ సేమ్ బ్యాచ్ ఆఫ్ 10th క్లాస్. విషయం లీక్ అయినట్టుంది. సేమ్ బ్యాచ్ ఆఫ్ 10th క్లాస్. జానీ సార్ వాళ్ళు రాలేదు. టీచర్ నిజంగా ఎంత అదృష్టవంతులు కదా. మీరు కూడా గుర్తుపెట్టుకుంటారా? పండుగగా ఉంది టీచర్. ఇది ఎప్పుడు టీచర్స్ డే పెడతారు, ఒక 2 రోజుల ముందు పెడుతున్నారు. సెప్టెంబర్ 5th ఎక్కడున్నా భాగ్యలక్ష్మి టీచర్ దంపతులు ఇద్దరు వచ్చి టీచర్కి బట్టలు ఇవ్వడం జరుగుతుంది ఎవ్రీ ఇయర్. నిజంగా ఇంత మంచి శిష్యులు ఉండడం టీచర్ గొప్ప, నిజంగా అదృష్టమే కదా. మరి గట్టిగా ఒకసారి వాళ్ళందరికీ కూడా క్లాస్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. సో ఫోటో సెషన్. ఏంటన్నా ఏమైంది? థ్యాంక్ యూ అండి. హలో 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 హలో. వెల్కమ్ టీచర్స్, వెల్కమ్ ఆల్ గురూస్ ఆఫ్ బోరబండ. రేచల్ టీచర్ వెల్కమ్. రాహెల్ టీచర్, రాహెల్ టీచర్, రత్న రాహెల్. రాహెల్ టీచర్తో ఇంకెవరైనా వచ్చారా? శామ్యూల్ రాజ్ సార్ మ్యాథ్స్ చెప్పారు. మరి శామ్యూల్ రాజ్ సార్ గారిని కూడా వారు సన్మానించుకోదలుచుకున్నారు. సార్ వాళ్ళకి సీట్స్ ఇవ్వండి. ఇప్పుడే రత్న రాహెల్ టీచర్ వచ్చున్నారు. ఇంకా